everyone, welcome back to our channel. Miduna Viya's Tales. Hello everyone, welcome back to our channel Miduna Viya's Tales. Finally we are heading back to the Cordelia again. హెడ్డింగ్ బ్యాక్ అంటుంది ఏంటి అనే డౌట్ రావచ్చు కొత్తగా ఛానల్కి వచ్చే వాళ్ళకి. సో మీరేం చేయాలంటే ఛానల్కి వెళ్ళిపోయి క్విక్గా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసేసి ఇక్కడికి వచ్చేస్తే మీకు ఈ కంటిన్యూటీ అర్థమవుతుంది. మేము అయితే లంచ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ స్టార్లైట్కి అయితే వచ్చేసామన్నమాట. సో లంచ్ క్లోజింగ్ టైం కూడా 3:30కి, ఇప్పుడు 3:10 అలా అవుతుంది. సో క్విక్గా లంచ్ చేసిన తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్. ఆ తర్వాత ఇక్కడ పూల్ దగ్గరికి వచ్చేసాము, కాస్త అలా చిల్ అవుదామని. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మంచి లైవ్ మ్యూజిక్ ఇస్ గోయింగ్ ఆన్ అనమాట. కాకపోతే ఇక్కడ ఇప్పుడు హనీ ఉన్న పూల్లో కొంచెం ఫ్లోర్ స్లిప్పరీ ఉందని అనిపించింది, బికాస్ వాడు హనీగాడు 2 times కిట్ అయ్యాడు అనమాట. సో ఇంకా ఎందుకు రిస్క్ అని చెప్పేసి వేరే పూల్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ పక్కన కూడా కిడ్స్కి పూల్స్ ఉన్నాయి, ఇవే ఆ పూల్స్. ఇవి మన జకూసీ లాగా అనమాట. ఇది కిడ్స్ ఈజ్ అలౌడ్ ఫర్ కిడ్స్ బిలో 5 years అనమాట. పక్కన ఆల్రెడీ ఆడుతున్నారు చూడండి కిడ్స్, అదేమో బిలో 10 years అనమాట. సో దీంట్లో అయితే ఏం కాదు అని చెప్పేసి ఇంకా ఇద్దరిని కాదు, హనీని ఒకడిని దించేసాము. వీడి ఇంకా అక్కడ అలా కూర్చున్నాడు కార్నర్కి. వాడికి వద్దని చెప్పినా ఇంకా వాడు తిన్నాడు కదా, వాళ్ళ అక్క ఎంజాయ్ చేస్తుంటే వాడికి కూడా ఉంటుంది. మేమైతే ఖచ్చితంగా వాడు ఒకసారి నాకు పడతాడు అని నేను అనుకుంటున్నా. వాడైతే పడిపోయాడు ఇంకా ఫైనల్గా. అయిపోయి ఆ తర్వాత నేను విన్నుని తీసుకొని బయటికి వచ్చేసాను. వాడికి డ్రెస్ చేంజ్ చేసేసాను. ఇంకా హనీని క్రాంతి చూసుకుంటుండే అనమాట. ఖచ్చితంగా కిడ్స్ మాత్రం మన సూపర్విజన్లోనే ఉండాలి, బికాజ్ అది చాలా రిస్క్. ఆ అమ్మాయి ఒకసారి పడిపోతే మేమే తనని లేపాము, లేవడానికి రావట్లేదు వాళ్ళకి అందులోంచి. అండ్ ఆఫ్టర్ దాట్ మనకి మ్యాజిక్ షో ఉండింది అనమాట మ్యాజిక్ థియేటర్లో. సో మ్యాజిక్ షో చూసేయండి. वेलकम वेलकम वेलकम, नमस्कार, सत श्री अकाल, सलाम वालेकुम। मैं हूं तेजस, आप सभी का स्वागत करता हूं मार्केट थिएटर में। दोस्तों एक बार फिर से जोरदार ताली हो जाए सिर्फ आपके लिए। Recording is not allowed there anamata, so we have recorded only few shots. And here ends the day 2. Catch you in the morning. Good morning everyone. Day 3 begins. ఇది మన 3rd day అనమాట క్రూజ్లో, అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ డే ఆల్సో. సో ఇవాళ కంప్లీట్గా మనం మొత్తం క్రూజ్లోనే ఉండబోతున్నాం. సో క్రూజ్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టే ట్యూన్, డోంట్ మిస్ ఇట్. ఆఫ్టర్ దాట్ ఓషన్ గ్యాలరీకి అయితే వచ్చేసాము. మనని చెక్ ఇన్ టైంలో మనని కొన్ని ఫొటోస్ క్లిక్ చేశారు కదా, సో అవి మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళైతే ఆల్రెడీ అవన్నీ ప్రింట్స్ తీసి మనకు డిస్ప్లే వాల్లో పెట్టారు. వన్స్ హ్యావ్ ఎ లుక్. ఒకవేళ అవి బాగా వచ్చాయి అనిపిస్తే దెన్ వీ కెన్ గో ఫర్ ఇట్ అనమాట. And all the prices depends upon the sizes you are going for. Along with the photos we have different options like keychains ఉన్నాయి. మగ్స్ పైన కొడెలియాతో పాటు మన ఫోటో కూడా ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఆల్సో అనమాట. అండ్ ఆఫ్టర్ దిస్ తర్వాత పేపర్ క్రాఫ్ట్ యాక్టివిటీ జరుగుతుంది అనమాట కిడ్స్కి. సో దానికోసం మేము హనీగాడిని అయితే పార్టిసిపేట్ చేయించాము. హనీగాడి పికాక్ చేశాడు అనమాట, చాలా బాగా చేసింది వాడు. ఆఫ్టర్ దాట్ నైట్ మనకి మ్యారిక్యూ థియేటర్లో తంబోలా షో ఉంది అని చెప్పేసి చెప్పారు. సో మేమైతే బాక్స్ ఆఫీస్కి వచ్చేసి క్విక్గా 2 tickets అయితే తీసుకున్నాము. సో టునైట్ వీఆర్ గోయింగ్ టు టెస్ట్ అవర్ లక్, సీ వాట్ హ్యాపెన్స్. అండ్ ఫైనలీ హియర్ కమ్స్ ద మోస్ట్
ఎగ్జైటింగ్ పార్ట్ ఫర్ ఆల్ ద ఉమెన్స్ అవుట్ దేర్. యా, దట్ ఈస్ షాపింగ్. యా, మీరు విన్నది కరెక్టే. క్రూజ్లో షాపింగ్ అంటే యా షాపింగ్, అది షాపింగ్ కాదు, పెద్ద షాపింగ్ మాల్ అనమాట. ఒక డెక్ వన్ సైడ్ కంప్లీట్గా ఓన్లీ మనకి షాపింగే ఉందన్నమాట. యా, యుల్ గెట్ ఎవ్రీథింగ్. Now we are entering into the most dangerous zone of shopping, that is kids toys shopping అన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత వన్స్ మనం ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పింది మనం వినడమే ఉంటుంది, కానీ మనం చెప్పేది ఏం ఉండదు అనమాట. కీపింగ్ జోక్స్ అపార్ట్, ఇక్కడ మనం ఐలాండ్ విజిట్ చేస్తాం కాబట్టి ఒకవేళ మీరు మీ కిడ్స్కి ఏదైనా మర్చిపోయి ఉంటే యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్ అనమాట. అలా ఉంది ఇక్కడ. రైట్ ఫ్రమ్ స్విమ్మింగ్ ట్యూబ్స్ నుంచి స్విమ్మింగ్ సూట్స్ ఉన్నాయి, సన్ స్క్రీన్ లోషన్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ హ్యాట్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ గాగుల్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకు కూడా స్విమ్ సూట్స్ ఉన్నాయి. పిల్లలకైతే టాయ్స్ తీసుకొని మేము తర్వాత బయటికి వచ్చేసాము. ఇక్కడ క్యాసినో రాయల్ ఉంది. దిస్ ఇస్ రెస్ట్రిక్టెడ్ ఫర్ కిడ్స్ అనమాట. కాకపోతే హనీ ఆ మిషన్స్ చూసి మనకు నార్మల్గా షాపింగ్ మాల్స్లో గేమింగ్ జోన్స్ ఉంటాయి కదా, అలా అనుకొని లోపలికి వెళ్ళింది. ఇంకా వాడికైతే కాదని చెప్పేసి వచ్చేసాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ బెట్టింగ్ గేమ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. వన్స్ ఒకసారి లుక్ వేద్దామని చూసాము, ఒక్కసారి ట్రయల్ చేద్దాము అని 1 ట్రై అయితే ఇచ్చాము. ఆ తర్వాత మేమైతే బయటికి వచ్చేసాము అనమాట. ఇంకా ఆ తర్వాత డిన్నర్ చేయడానికి అయితే వచ్చేసాము. ద మోస్ట్ ఫన్నీయెస్ట్ పార్ట్ ఇన్ ద క్రూజ్ ఏంటంటే ఫుడ్ పెట్టి చంపేస్తారు అసలు. ఓ మై గాడ్, మేమైతే మధ్యలో అసలు రిపీటెడ్ ఫుడ్ తినలేం కదా చూసి, మధ్యలో స్నాక్స్ అయితే అసలు చాలా స్కిప్ చేసేసాము అసలు. ఇక్కడితో ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే రేపు మార్నింగ్ ముంబై రీచ్ అయిపోతున్నాము. సో ఫైనల్లీ క్రూజ్ వెళ్ళే టైం వచ్చేసింది. చాలా సాడ్గా ఉంది, బట్ తప్పదు కదా.
ముంబైకి స్వాగతం సుస్వాగతం. మేము ముంబైకి రావడం ఇదే ఫస్ట్ టైం అండ్ కోఇన్సిడెంటల్గా కార్డేలియా మనల్ని ఇక్కడికి తీసుకొచ్చేసింది. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ ఉంది, హైదరాబాద్కి ఈవినింగ్ 5 o'clock ఉంది. ఇప్పుడు టైం 11 అవుతుంది. సో ఫస్ట్ ముంబై అనగానే మనకు గుర్తొచ్చేది గేట్వే ఆఫ్ ఇండియా. సో ఫైనల్గా అక్కడికైతే వచ్చేసామన్నమాట. మన గేట్వే ఆఫ్ ఇండియాకి ఆపోజిట్లో ఉంటుంది తాజ్ హోటల్. ఈ తాజ్ హోటల్ అలా చూడగానే ఫస్ట్ మైండ్లో గుర్తొచ్చిన ఇన్సిడెంట్ ఏంటి? రైట్, మీకు అదే గుర్తొచ్చింది అండ్ నా మైండ్లో కూడా అదే రన్ అవుతుంది. ఎంత పెద్ద ఇన్సిడెంట్ కదా, హ్యూజ్ లాస్ అసలు. మై గాడ్, అలాంటివి మళ్ళీ జరగకూడదు అని కోరుకోవాలి. అండ్ దానికి పక్కనే మనకి మహారాజా శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉందన్నమాట. అండ్ దీనికి బ్యాక్ సైడ్లోనే మనకి తాజ్ హోటల్ వెళ్ళే రూట్ ఉందన్నమాట. ఇక్కడ దీన్ని దగ్గర నుంచి చూస్తుంటే భలే అనిపిస్తుంది అసలు. అన్ని మూవీస్లోనే చూడడం కానీ ఇప్పుడు దగ్గర నుంచి చూస్తుండడం ఫస్ట్ టైం అన్నమాట ఇది. దీంట్లో మనకి హోటల్ ఫెసిలిటీ, ఐ మీన్ రూమ్స్ బుక్ కూడా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే అది ఒక 6-7 months 1 year ముందు కూడా ప్రీ బుకింగ్ ఉంటుందంట. ఎవరైనా ముంబైకి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో మాత్రం ట్రై చేయండి. ఇట్ ఈస్ బిట్ కాస్ట్లీ బట్ ట్రై చేయమని నేనైతే చెప్తాను. అండ్ ఆఫ్టర్ దాట్ మేమైతే మళ్ళీ క్యాబ్లో ఇక్కడ మనం గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్ చూసాం కదా, అది తర్వాత మెరైన్ డ్రైవ్ చూడడానికి వెళ్తున్నాము అండ్ చౌపాటి బీచ్. అండ్ మనం వెళ్ళే రూట్లో మహాలక్ష్మి టెంపుల్ కూడా మనకు కనపడుతుంది. అండ్ దాని తర్వాత అండ్ మనకి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అండ్ రేఖా గారి హౌసెస్ వ్యూ బయట నుంచి చూస్తూ ఆ రూట్లో మనం అయితే వెళ్తామన్నమాట. ఇక్కడ మనకి ఇది మెరైన్ బీచ్ అన్నమాట. సో వాటి త్రూ చూస్తూ వెళ్ళాము బికాస్ మనకు అంత ప్లెంటీ ఆఫ్ టైం కూడా లేదు కాబట్టి జస్ట్ అలా అక్కడక్కడ హాల్ట్ అవుతూ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ అలా. ఇది వచ్చేసి మన చౌపాటి బీచ్ అన్నమాట. ఇక్కడ మేమైతే హాల్ట్ అవ్వలేదు బికాస్ చాలా సన్నీగా ఉండింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మన కమలా నెహ్రూ పార్క్ అన్నమాట. అది షూ అన్నమాట, అంటే లాంగ్ షూ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు. దీన్ని ఓల్డ్ ఉమెన్ షూ నేషనల్ పార్క్ అని కూడా అంటారంట. అండ్ దానికి కొంచెం ముందు క్రాస్ అవ్వగానే మన అంబానీ గారి ఇల్లు ఉందన్నమాట. రైట్ సైడ్లో మీకు టవర్ లాగా ఒక బిల్డింగ్ ఉంది చూడండి గ్లాసెస్తో, అదే అనమాట స్క్వేర్ షేప్లో. అది మన అంబానీ గారి ఇల్లు. బ్యాక్ సైడ్ లేన్లో కూడా ఫస్ట్ ఎంట్రన్స్ ఉండేదంట, బట్ డ్యూ టు సమ్ సెక్యూరిటీ పర్పసెస్ ఇప్పుడు అదంతా క్లోజ్ చేశారు. అక్కడికి ఏ వెహికల్స్ వెళ్ళవు అసలు, అన్నీ ఇక్కడ నుంచే వెళ్తాయి అన్నమాట. సో ఈ అంబానీ గారి ఇల్లు క్రాస్ అయిన తర్వాత అయితే ఆ లొకాలిటీలోనే ఎన్ని బిల్డింగ్స్ అసలు, అన్ని టాల్గా ఉన్నాయి. అందుకేనేమో నాకు అనిపించింది ముంబైని మినీ దుబాయ్ అని పిలుస్తారు. అసలు ఈ బిల్డింగ్స్ని చూస్తే ఒక డే అంతా సరిపోతుంది అసలు. చాలా అంటే చాలా టవర్స్ లానే ఉన్నాయి అన్నీ చూడండి. ఈ లొకాలిటీలో అయితే మాకు చాలా కనిపించాయి అట్లా. అండ్ ఆఫ్టర్ దాట్ మనము ఇప్పుడైతే మన సెలబ్రిటీస్ ఇల్లు వైపు అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఇది మన సల్మాన్ ఖాన్ గారి ఇల్లు. ఆయన ఇక్కడే ఉంటారంట. చాలా మంది బయట కూడా వెయిట్ చేస్తున్నారు. ఆయన అక్కడ లోపల నుంచి అందరూ ఫ్యాన్స్కి ఆయన అక్కడ నుంచి హాయ్ బాయ్ అని హ్యాండ్ వేవ్ చేస్తూ చెప్తూ ఉంటారు అనేసి ఇక్కడ మన క్యాబ్ డ్రైవర్ చెప్తున్నాడు. ఈయన ఇక్కడ లోకలే అన్నమాట. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి అమితాబ్ బచ్చన్ గారి ఇల్లు ఉందన్నమాట. వాళ్ళు అయితే ప్రెసెంట్గా ఇక్కడ ఉండట్లేరంట. అండ్ అమితాబ్ బచ్చన్ గారి ఇల్లు క్రాస్ అవ్వగానే మనకి ఇమీడియట్గా నెక్స్ట్ రేఖా గారి ఇల్లు ఉందన్నమాట. వాళ్ళు కూడా ఇక్కడ అసలు ఎప్పుడు లేరంట వాళ్ళు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ మనకి ఇంకా చాలా సెలబ్రిటీస్ ఇల్లులు లైన్గా ఉన్నాయన్నమాట. వాళ్ళని నేమ్ చేయలేదు ఇంకా అతను. అండ్ దీని తర్వాత మన ప్లాన్ వచ్చేసి మహాలక్ష్మి టెంపుల్ అయితే చూడాలని అనుకుంటున్నాము. ఇందాక కూడా ఆ రూట్లో వెళ్ళకుండా వేరే రూట్లోకి అయితే వెళ్ళిపోయాము. చూడాలి, ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో మహాలక్ష్మి టెంపుల్ మనకు కనపడితే మనం దర్శనం చేసుకొని అయితే నెక్స్ట్ స్ట్రీట్ షాపింగ్ కానీ బాండ్రా మార్కెట్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. సో చూద్దాం. ట్రాఫిక్ని మెయిన్ క్రైటీరియా ఎందుకు పెట్టుకున్నాము అని అంటే మనం ఎయిర్పోర్ట్కి టైంలో రీచ్ అవ్వకపోతే చాలా ట్రబుల్ అవుతుంది, ఫ్లైట్ మిస్ అయిపోతాం. కాబట్టి మన మెయిన్ మోటో వచ్చేసి అదనమాట. ఇన్ టైం మనం అక్కడ ఉంటే బెస్ట్ అనేసి. సో ఫైనల్గా అనుకున్నట్టే జరిగింది. ఆ రూట్లో వెళ్దామంటే చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల అక్కడికైతే వెళ్ళలేకపోయాము. బికాస్ వన్స్ అటు వెళ్తే మనం స్ట్రక్ అయిపోతాం. కాబట్టి డైరెక్ట్గా ముంబైస్ బిగ్గెస్ట్
స్ట్రీట్ షాపింగ్ అన్నమాట. ఇది మార్కెట్. ఇక్కడ బాండ్రా మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇది మన మోస్ట్ ఫేమస్ షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ అన్నమాట మన ముంబైలో. ఇది ఓన్లీ ఎక్స్ప్లోర్ చేయడానికే మనకు 4 to 5 hours పడుతుంది అంటే అర్థం చేసుకోండి. చాలా పెద్ద మార్కెట్ అంట ఇది. అక్కడైతే మంచిగా ఫుల్ షాపింగ్ చేసేసాము. చేసిన తర్వాత నెక్స్ట్ మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. సీలింగ్ బ్రిడ్జ్ త్రూ వెళ్తున్నాం అనమాట ఎయిర్పోర్ట్కి. ఒక 2 hours ఎర్లీగానే వచ్చేసాము. బికాజ్ మనకు తెలియని ప్లేస్, దట్ టు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము అంటే మనం ఎర్లీగానే ఉండాలి. ఎందుకంటే ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ట్రాఫిక్లో స్ట్రక్ అవుతాయి. రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది చూడండి, అదే ఎయిర్పోర్ట్ అనమాట. సో వన్స్ మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాము. చాలా బాగుంది ఎయిర్పోర్ట్. సేమ్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లానే ఉంది ఇది కూడా. ఫుడ్ ఏదైనా తీసుకోవాలని అనుకుంటున్నాము పిల్లల కోసం, కొంచెం స్నాక్స్ టైప్. మెక్డొనాల్డ్స్ కనిపిస్తే బెటర్ అని అనుకుంటున్నాము. ఎందుకంటే హనీగాడికి నగెట్స్ అండ్ ఫ్రైస్ బాగా తింటారు వీళ్ళు. సో చూడాలి, అది కనిపిస్తే క్విక్గా అది తీసుకొని అయితే మనం చెక్ ఇన్ అయిపోవాలి. యా, ఫైనలీ మెక్డొనాల్డ్స్కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత కొన్ని ఫ్రైస్ అండ్ నగెట్స్ అయితే ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము అనమాట. నైట్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. జీరా రైస్ అలాంగ్ విత్ ఫ్యూ కుకీస్ అండ్ జీరా వాటర్ అనమాట. ఫుడ్ అయితే బాగుంది. అండ్ ఫైనలీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. కిడ్స్ని ఫ్లైట్లో కంట్రోల్ చేయడం ఎంత కష్టమో అసలు. ఓ మై గాడ్, హనీ అయితే పడుకుంది కానీ వీడు మాత్రం అస్సలు సీట్లో ఉండట్లేడు. And Hyderabad అయితే వచ్చేసాం. Thanks for being with us on this beautiful journey. Until next time, stay happy and keep smiling. Miduna and Vihan signing off. Like, share and subscribe. Symbol kottande. Bye. Bye.